మరో బ్రేకింగ్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా నర్సారావుపేటలో పొలిటికల్ హీట్ పెరిగింది. నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే అరవింద్ బాబు, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సవాళ్లు ప్రతిసవాళ్లు చేసుకున్నారు. కోటప్పకొండలో మధ్యాహ్నం 12 గంటలకు బహిరంగ చర్చకు సిద్ధమంటూ ఓపెన్ ఛాలెంజ్లు విసురుకున్నారు. దాంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. బహిరంగ చర్చలకు ఎలాంటి అనుమతులు లేదని తేల్చి చెప్పారు. ముందస్తు జాగ్రత్తగా అరవింద్ బాబు, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇళ్ల దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నర్సారావుపేటలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని, గుట్కా, రేషన్ మాఫియా, లిక్కర్ మాఫియాతో కోట్లు సంపాదించారని ఎమ్మెల్యే అరవింద్ బాబు ఆరోపించారు. అవినీతి ఆరోపణలు కానీ దుర్మార్గపు ఆరోపణలతో ఓడిపోవడం జరిగింది. మళ్ళీ ప్రజల్లో తిరిగే అర్హత నీకైతే లేదు. నేనైతే ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, మళ్ళీ నర్సారావుపేట ఎమ్మెల్యేగా చదలవాడ అరవింద్ బాబు మళ్ళీ గెలుస్తాడు. అదేవిధంగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 5వ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతారని చెప్పి నేను మీడియా ముఖంగా తెలియజేస్తూ, నేను ఇచ్చిన సవాల్ని స్వీకరించి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు రేపు మధ్యాహ్నం 12 గంటలకి కోటప్పకొండ దగ్గరికి వస్తే మరి ఏదైతే అభివృద్ధి మీద మీరు అడిగారో చర్చ సుజావుగా చేద్దామని చెప్పి ఆయన రేపు మధ్యాహ్నం 12 గంటలకి కోటప్పకొండ దగ్గర నర్సారావుపేట నియోజకవర్గ అభివృద్ధి మీద చర్చకు సిద్ధం అని చెప్తా ఉన్నాడు. నేను కూడా సిద్ధం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో 2019 నుంచి 24 మధ్యలో మేము చేసిన అభివృద్ధి మీద మేము చర్చకు సిద్ధంగా ఉన్నాను. తప్పకుండా నేను 12 గంటలకి కోటప్పకొండ వస్తాను. నేను మీడియా ద్వారా తెలియజేసేది ఏంటంటే, కొండపైన టెంపుల్ దగ్గర రాజకీయాలు మాట్లాడటం అంత సబబు కాదు కాబట్టి కొండ కింద ఏర్పాటు చేయమని నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. కొండ కింద ఎక్కడైనా పర్వాలేదు. ఆయన రేపు మధ్యాహ్నం 12 గంటలకి కోటప్పకొండ దగ్గర నర్సారావుపేట నియోజకవర్గ అభివృద్ధి మీద చర్చకు సిద్ధం అని చెప్తా ఉన్నాడు.